నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులో విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి తన ప్రాపర్టీని తాకట్టు మార్టిగేజ్ పెట్టి కొంత సొమ్ముని అప్పుగా తీసుకున్నాడు. తిరిగి ఆ సొమ్ముతో పాటు వడ్డీని కూడా చెల్లిస్తూ పూర్తి సొమ్ముని అతనికి చెల్లించేసి ఇతను చేసినటువంటి మార్టిగేజ్ డీడ్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సలేషన్ చేద్దాము, రిలీజ్ చేయండి అని అంటే అతను ముందుకు రావటం లేదు. సో ఇలాంటి సందర్భంలో మన మార్టిగేజ్ పెట్టినటువంటి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని ఎట్లా రిలీజ్ చేయించుకోవాలి, ఆ మార్టిగేజ్ డీడ్ని ఎట్లా క్యాన్సలేషన్ చేయాలి అని అంటే మిత్రులారా, మన దేశంలో ఆస్తి బదలాయింపుల చట్టం, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనే చట్టం అమల్లో ఉన్నది. ఇందులో సెక్షన్